వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి 9వ జూనియర్ బాలుర సాఫ్ట్ బాల్ పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్ర సాఫ్ట్బాల్ చైర్మన్ పిల్లి సాంబశివరావు, అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్, మల్లిక్ కుదుర్ల మాజీ సర్పంచ్ గోదల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమేనంటూ ఓటమి కూడా ఒక గెలుపుకు నాంది అని, మరోసారి గెలుపొందుటకు అనుభవ పాఠాన్ని నేర్పిస్తుంది అంటూ జాతీయ స్థాయిలో సైనికులకు క్రీడాకారులకు ఉన్నటువంటి గౌరవాన్ని కొనియాడారు. గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు. ప్రథమ బహుమతి మెదక్, ద్వితీయ బహుమతి హనుమకొండ, తృతీయ బహుమతిని నిజామాబాద్ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ జిల్లా పరిషత్తు బాలుర పాఠశాల హెచ్ఎం ధర్మ ప్రకాష్, సుమలత, రమేష్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ ప్రత్యేకంగా మా సుమలత పీటీ గారికి, ప్రసన్న మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మీ బాధ్యతలు బాగా కష్టపడి ముందు పోయి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు మా విద్యార్థులతో అందరితో తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో దూరం నుంచి 20 జిల్లాల నుంచి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడ ఆటలాడి మీరు విజయం సాధించినందుకు, ఓటమి విజయం అనే కామనే, దాన్ని మీరు భవిష్యత్తులో సీరియస్ తీసుకుంటే మేము సుతా ముందు పోవచ్చనే ఆలోచన అవసరం. ఎందుకంటే మీ ఇక్కడ ఓడిపోయిన విషయం ఎప్పుడు రావద్దు. ఇవాళ ఓడిపోతే రేపు గెలుస్తామనే ధీమా ఉంటేనే ముందు పోగలుగుతాం. ఈ సాఫ్ట్ బాల్ అనేది చాలా మంచి గేమ్. అంటే కొందరికి కబడ్డీ, క్రికెట్ అంటేనే ఎక్కువ తెలుసు కాబట్టి గ్రామీణ ప్రాంతాలకే, అసలు వాస్తవంగా సిటీలో లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. పెద్దలు ఆనాటి పరిస్థితుల మా దగ్గర సాఫ్ట్ బాల్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. వారి సహకారంతో మా సహకారంతో మా సాఫ్ట్ బాల్ మాకు అసలే తెలియదు. మా పెద్దలు మా సాంబశివరావు సారు మాకు అతి సన్నిహితులు. అన్ని రకాలుగా మంచి చెడుకు మాకు ట్రీట్మెంట్ పరంగా కానీ రాజకీయంగా పరంగా కానీ మా సుమలత మేడంకు ఏది ఏమైనా పట్టుదలతోని సాధించి ముందు పోవాలని తపనతోని ఆనాటి పరిస్థితుల మా పాలకవర్గ సభ్యుడు, ఉప సర్పంచ్ మరియు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరు సహకరించిళ్ళు. దాని తర్వాత ఇతర రాష్ట్రాల్లో పోయినప్పుడు పాపం వాళ్ళ పిల్లలను, వాళ్ళ భర్త చాలా మంచివాడు, వారిని మేడం ఎక్కడికైనా పంపించి మళ్ళీ లాస్ట్కు భూటాన్ వేయ ముందు చూదా ఒక విద్యార్థికి డబ్బులు లేకపోతే ఒక పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు సహకారం తీసుకొని అతనికి ఒక 50,000 రూపాయలు మేము ఖర్చు పెట్టి అతను కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మాకు భూటాన్ విజయం సాధించుకొచ్చి మన పేరు కాపాడినందుకు గర్వకారణం. వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కొంచెం ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఈ సాఫ్ట్ బాల్ అనగానే ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. బాల్ కొనాలన్నా బ్యాట్ కొనాలన్నా ఇబ్బందులు ఉంటాయి. వేరే ఆటల లెక్క కాదు, ఈజీ కాదు. కానీ ఇప్పుడు ఈనాడు సార్ ఇప్పుడే చెప్పిళ్ళు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యేక ఫండ్స్ పెట్టినట్టయితే చాలా ఇంకా ముందు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ భవిష్యత్ 2% రిజర్వేషన్ అన్నది మీరు విద్యార్థులారా మీరు కష్టపడి వాడుకోవాలి. భవిష్యత్తులో కష్టపడి చదువుకొని వీళ్ళు సాధించినట్లయితే 100% మన జాబ్ను కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఒక ఆటలనే కాదు మరి చదువులతో ఉండాలని కోరుకుంటూ, మీ భగవంతుడు మీ అందరిని చల్లగా చూడాలని, ఈ గడ్డ మీదకి వచ్చిన మా పెద్దలందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.